మీరు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటూ సో ఆయన దొంగ ఓట్లు వేయించుకుంటాడు, అందువల్లనే గెలుస్తుండ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ రోజు వరకు నేను దొంగ ఓట్లు వేసినారని చెప్పే ఆరోపణ నా నుంచి ఎప్పుడు రాలేదు. 20,000 దొంగ ఓట్లు ఉన్నట్టు ఒక దగ్గర మాట్లాడడం సార్, జరిగింది. దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ రోజు కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే ఉన్నాయో అప్పుడు ఉండడంతో తమిళనాడు ఓట్లకు సంబంధించి ఏ 20,000 ఓట్లు ఉన్నాయి, దానంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఓకే, సో అంటే మాట్లాడడం జరిగింది. అవును, మాట్లాడడం జరిగింది. అది కుప్పం కాన్స్టిట్యున్సీ మీరు చెప్తా ఉండేది ఓవరాల్ మీరు స్టేట్ వైడ్ మాట్లాడుతూ ఉన్నారేమో అనుకున్నాను. యూఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు కుప్పం. ఆ కుప్పం విషయం అయితే చెప్తాను. కుప్పంలో ఆ రోజు మా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా 35,000 ఓట్స్ అనేది 55,000 మా వాళ్ళు ఆరోపించింది ఏమంటే 55,000 ఓట్లు ఈ తమిళనాడు ఇవంతా వచ్చేసి బార్డరింగ్ విలేజెస్ మాది. డబుల్ ఓటరింగ్ ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది, వాళ్ళు కర్ణాటకలో కూడా పెట్టుకుంటారు. ఇట్లా సంబంధించి ఒక 35,000 to 50,000 ఓట్స్ అనేది ఇక్కడ దొంగ ఓట్లు నమోదు కాబడినాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి. దీన్ని స్క్రూటినైజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గెలిచే మెజారిటీ అంతా కూడా ఈ ఓట్లు ఏదైతే ఉన్నాయో దీంతోనే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడడం. ఓకే, అంటే మీరు రాజకీయాలకు రాకముందుకు వచ్చిన తర్వాత సో మీరు అమర్నాథ్ రెడ్డి గారి అనుచరులా లేకుంటే పెద్దిరెడ్డి గారి అనుచరులా అంటే మీరు ఏమని చెప్తారు? సార్, ఇప్పుడు మేము యా పార్టీలో ఉంటే వాళ్ళ అనుచరులు. ఇప్పుడు ఫస్ట్ మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు నాకు సర్పంచ్గా కంటెస్ట్ చెప్పినప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు నన్ను పిలిచి పార్టీలో కంటెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు అంతే లాయల్గా ఆ రోజు పనిచేసినాం మేము. ఆయన్ను గెలిపించినాం కూడా. ఆయన వచ్చింది ఒక ఎక్స్ఎమ్మెల్యేగా వచ్చినాడు. మా పార్టీలో వచ్చినాక మేము కృషి చేసి ఆయన్ని గెలిపించడం జరిగింది. ఆయనకున్న పర్సనల్ డిఫరెన్సెస్తో, ఆయనకున్న పర్సనల్ ఆలోచనలతో పార్టీ డిఫర్ కావడం జరిగింది. డిఫర్ కావాలన్నప్పుడు మమ్మల్ని రమ్మన్నాడు. ఆ రోజు లేదు, మాకు ఈ పార్టీలో కంఫర్టబుల్గా ఉందని చెప్పినాము. ఆయన కూడా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు, రమ్మని చెప్పి మాట్లాడింది లేదు. ఖచ్చితంగా ఆ రోజు మాకు ఎప్పుడైతే అమర్నాథ్ రెడ్డి గారు ఈ పార్టీ వదిలి ఇంకొక పార్టీకి పోయినారో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అప్పుడు నేను ఎప్పుడైతే అమర్నాథ్ రెడ్డికి ఒక ప్రధానమైన అనుచరుడు నేను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అమర్నాథ్ రెడ్డిని వదిలేసి ఈ పార్టీలో ఉండిపోతానని చెప్పి. ఆ రోజు పెద్దిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి, మీరు ఈ పార్టీలో ఉంటే మీకు మంచి స్థానం ఇప్పిస్తాము, మీ రాజకీయ ఎదుగుదలకంతా కూడా నేను ముందర ఉంటానని చెప్పి ఆ రోజు